కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వద్దంటూ రైతుల పోరు. కలెక్టరేట్ ముట్టడితో కొనసాగుతున్న టెన్షన్. నేతల ఒత్తిడితో RRR అలైన్మెంట్ మార్పు. భూములు ఇచ్చేది లేదంటూ రైతుల నిరసనలు. నందిమేడారం రిజర్వాయర్లో తగ్గుతున్న నీళ్లు. పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతల ఆందోళన. పాలమూరు జిల్లాలో రైతుల పేరుతో అక్రమ లోన్ దందా. బ్యాంకు సిబ్బంది ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కోట్లు స్వాహా. ఖమ్మంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్. శ్రీలంక, నేపాల్ దేశాల నుంచి వచ్చిన టీమ్స్. ఆర్మీలో లేని రూల్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. కష్టపడి చదివిన స్టూడెంట్స్ కఠిన రూల్స్ తో ఉద్యోగానికి దూరం అవుతున్నారని చెప్పారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే రియాక్ట్ కావాలన్నారు అరుణోదయ సాంస్కృతిక సారథి విమలక్క. అభ్యర్థులెవరూ ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో కేసీఆర్ ఎన్నికలకు పోయేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్. అభ్యర్థుల సమస్యలు పరిష్కరించకుంటే సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలంటూ సమస్యల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డిమాండ్స్ అనేవి పెద్ద కష్టమైన డిమాండ్స్ కావు. మొత్తంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసేయమని అంటలేము. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఉండని చెప్తున్నాం. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు విధించేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలు ఆర్మీ వాళ్ళు పెట్టిన దానికంటే ఇవి కఠినంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టిన దానికంటే ఇవి కఠినంగా ఉన్నాయి. కాబట్టి మనం ఏమడుగుతున్నామంటే వీటిని సడలించమని అడుగుతున్నాం. మీరు అడిగింది కూడా 1.2, 1.6. ఆ కొద్ది మొత్తం తగ్గించటం వల్ల మీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరేం కాంప్రమైజ్ కావట్లేదు. కానీ జరుగుతున్నది ఏంటంటే అనేక మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మన అవసరానికి పోయినసారి ఎంత ఉందో గంతే పెట్టమంటున్నాం. మొత్తానికి టెస్ట్ తీసేయమని కూడా మనం అడుగుతలేము. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే గవర్నమెంట్ ఇంత మొండిగా ఉండవలసిన అవసరం లేదు. మీరు అడిగిన ప్రమాణాలే, పోయినసారి పెట్టిన ప్రమాణాలే, అది అప్పుడు పోలీసు వాళ్ళకు పనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు పనికిరావు, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాం. మీరు చేసేటువంటిది న్యాయమైనటువంటి పోరాటం. ఇవి న్యాయమైనటువంటి డిమాండ్స్ కూడా. ఈ డిమాండ్స్ని ఎవరూ కాదనేటువంటిది పద్ధతి అయితే కాదు. కానీ ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు కొనసాగిస్తున్నారో, ఇంత డిలే ఎందుకు చేస్తున్నారో, ఇది ఎవరి కోసము ఎందుకోసం అనేటువంటిది ఇప్పటికే బహుశా మీకు అంతా కూడా అర్థమయ్యే ఉంటుంది. కొత్తగా ఎవరో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా మీరందరూ కూడా దీంట్లో విజయం సాధించాలని, వెంటనే మీ సమస్యలకు ప్రభుత్వం స్పందించి వెంటనే మీ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, ఇస్తే ఈయనకు పోయేదేంది? ఈయన ఇంట్లోకి వెళ్ళి ఏమైనా మూట ఇస్తుండా మనకు? మరి 3టికి 3 పెట్టి 3 కావాలంటే ఎట్లయితారు రా భయ్? నాకు అర్థం కాదు. ఉద్యోగం అడుగుతా నన్ను, ఇక దునుకు కొడుకా చూస్తా. సచ్చిరి 4. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. చస్తున్నది ఎందుకు? ఒక హెల్తీ యంగ్ ఎంపవర్డ్ గై నీ 4 మీటర్స్ పెడితే దూకలేక చచ్చే సావరాదు మీ ప్రభుత్వం. ఇంకెందుకు మీరు బతికి? అరే మిలిటరీ ఓని కంటే ఎక్కువ కొట్లాడతారా పోయి పోలీసు వాళ్ళు? నాకు అర్థం కాదు. మిలిటరీలో 3 మీటర్లు పెట్టిండ్రు. మన పక్కనున్న తెలుగు రాష్ట్రంలో 3.8 చూపిస్తున్నది ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన దాంట్లో. అసలు నాకు అనిపిస్తున్నది ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఈ ఉద్యోగాల ఎరలో పెట్టి చిన్నగా ఎన్నికలకు వెళ్ళిపోవాలని పెట్టిన నోటిఫికేషన్ తప్పితే ఇది మీకు ఉద్యోగాలు ఇవ్వాలనేది కాదు. 17,000 ఫుల్ భర్తీ నాది. ఇంకా ఖాళీలు ఏం లేవాయిగా.
ఇప్పుడు ఎంతమంది అవుతారు ఈయన పెట్టిన దాంతో? 50% కాదు, ఇంకా మెయిన్స్లో ఎంతమంది పోతారో తెలియదు. మళ్ళీ ఇవి మిగిల్చుకోవాలి. ఈ పీసినాశనంతో అయితే హైదరాబాద్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ముందు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు బైఠాయించారు. ప్రభుత్వం స్పందించే వరకు తాము ఇక్కడే కూర్చుంటామని చెప్పారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 6న దున్నపోతులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 7న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాకు నిర్ణయించారు. 9న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్స్ లో ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. లాంగ్ జంప్ ను 4 మీటర్లు చేయడంతో సగం మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారని, 800 మీటర్ల పరుగు పందాన్ని 1600కు పెంచడంపై అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాత పద్ధతిలోనే తమకు ఈవెంట్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న బెస్ట్ ఆఫ్ 3ని కొనసాగించాలన్నారు. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, అభ్యర్థులు ఏమంటున్నారు దీనిపై? ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ సదస్సు నిర్వహించారు. సో చాలామంది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఇక ప్రతిపక్ష నేతలు కూడా చాలామంది వచ్చారు. అయితే వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వీలైనంత తొందరలో స్పందించి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడ ప్రెస్ క్లబ్లో వీళ్ళు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ సదస్సు నిర్వహించుకున్నారు. 5 గంటల తర్వాత కూడా వీళ్ళ సదస్సు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మా సమస్యలను లేవనెత్తున్నాము, సమస్యలపైన వివిధ రకాలుగా మేము కార్యాచరణ ప్రకటించి ఆందోళనలు నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు. కాబట్టి మేము ఇక్కడ మా సమస్యను పరిష్కరించేంత వరకు, ప్రభుత్వం నుంచి ఏదో ఒక హామీ వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని చెప్పేసి ఇక్కడనే బటాయించారు. దాదాపు గంట సేపటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడనే కూర్చున్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదో అంటే మేము గత కొన్ని రోజులుగా చేస్తున్న డిమాండ్ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు స్పందించి దానికి ఏదో ఒక హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడ నుంచి లేచేది లేదని చెప్పేసి ఉన్నటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. మనతో కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు దేనికి పార్టిసిపేట్ చేశారు? మీరు చేసింది మీరు అభ్యర్థి కదా? సార్, నాది నాగార్జున సాగర్. చిన్నప్పుడు అమ్మ నాన్నలు చనిపోయారు, అమ్మ చనిపోయింది. నాకు ఉన్న అవకాశం నాకేం హైట్ లేదా. నేను అప్లై చేసిన నాటికి మొట్టమొదటిసారిగా ఇది రెండోసారి డ్రైవర్ పట్టింది. పోయినసారి 172 రన్నింగ్ వచ్చింది నాకు. ఈసారి నాకు 6 minutes 36 seconds నేను రన్నింగ్ కొట్టిన. నా లైసెన్స్ 13 years ఉంది, సీనియారిటీ 8 days తక్కువ, నాకు ఏజ్ తక్కువ ఉంది. 33 years కంప్లీట్ అయిపోద్ది. మా మీద చాలా మేము తెలంగాణ కోసం చాలా పోరాడినాం, చాలా చేసినాం. హైట్ లేని కారణంగా నాకు వచ్చిన ఒక ఏకైక అవకాశం కానిస్టేబుల్ డ్రైవర్. నేను పూర్తి ఎలిజిబుల్లో ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ లాంగ్ జంప్ విధానం తీసేసి, లాంగ్ జంప్ కూడా సార్ నాకు రెండు ఛాన్సులే ఇచ్చారు. ఒక ఛాన్స్ నేను దగ్గర పోయి బ్రేక్ వేస్తే నువ్వు క్యాన్సిల్ అయినావని నాకు అనవసరంగా నాకు క్యాన్సిల్ చేశారు సార్. 2 ఛాన్సులే ఇచ్చారు. 2 ఛాన్సులు కూడా ఇక్కడ తెలిసి తెలియక ఆ చెక్క దగ్గర మేము ఫౌల్ అని చెప్పేస్తున్నారు. వీడియో చూపించండి సార్, మరి మేము దానికి సాటిస్ఫాక్షమే. మేము ఒకవేళ చేసిన తప్పు అయితే అని చెప్తే వీడియో చూపిస్తలేరు. అవతల చాలా ఒక మినిమం ఒక 5-6 ఇంచులు ఎక్కువ దునికినా కానీ మాకు ఛాన్స్ ఇస్తలేరు సార్. ఎట్టి పరిస్థితుల్లో సార్ సీఎం కేసీఆర్ గారు సార్ ఏదైనా సరే మాకు ఈ అవకాశం ఇవ్వాలని మేము మీ పక్షాన్ని మేము కోరుకుంటున్నాం సార్. జై తెలంగాణ. మీరు దేనికి చేశారు? మేము ఎస్ఐ కానిస్టేబుల్ అప్లికేషన్ చేశాను సార్. నేను 4.5 మీటర్లు దునికినా కానీ చిన్న ఫౌల్ అనే కారణంతో అది కొంచెం సరూనగర్ ఇండోర్ గ్రౌండ్లో ఈవెంట్స్ నిర్వహిస్తే 19వ తారీఖు ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అందులో కొంచెం ఉష్క కంటే కొంచెం 2-3 ఇంచులు హైట్ ఉన్నసరికి
థర్డ్ టైం అటెంప్ట్ చేసేసరికి కొంచెం లైట్గా తాడు తగిలిందనే కారణంతోనే డిస్క్వాలిఫై చేయడం జరిగింది. నేను ప్రిలిమినరీలో నాకు 111 మార్కులు నెగిటివ్తో గిట్ట 111 మార్కులు వచ్చి నేను కనీసం 1.5 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. నాకు ఇంకో అవకాశం రాదు. కనీసం డ్రైవర్ పోస్టుకు హెవీ లైసెన్స్ అడుగుతాడు. 30 సంవత్సరాలు ఉన్నోడు 4 మీటర్లు దునకమంటే ఎలా దుంకుతాడండి? గత నోటిఫికేషన్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే 5 నోటిఫికేషన్ల నుంచి 3 నోటిఫికేషన్లకు తగ్గించామని ఏదైతే అంటుందో, ఇది 5 ఈవెంట్స్లోకి వెళ్ళి 3 ఈవెంట్స్లకు తగ్గించారు. కానీ 800 మీటర్ని 1600 మీటర్ పెట్టు ఎందుకు పెంచడం డిమాండ్ చేయలేదు. 3.8 మీటర్లో ఉన్న లాంగ్ జంప్ని ఏదైతే ఉందో అది 4 మీటర్ పెంచడం వల్ల అది 4 మీటర్లు పెంచడం కాకుండా అది ఏదో అది టేప్ పెట్టి కొలిసే అందరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. గత నోటిఫికేషన్లో ఏదైతే ఉందో దునికిన తర్వాత అది ఏదైతే మధ్యలో నుంచి లెంత్ తీసుకునేటోళ్ళు, ఈసారి అది రిబ్బన్ పెట్టడం వల్ల చాలా మందికి అన్యాయానికి గురై ఈ నోటిఫికేషన్ లేకుండా పోయింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఎస్ఐ అంటారు. డ్రైవర్ పోస్టులకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ పోస్టులు 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడుగుతుండు. మళ్ళీ హెవీ లైసెన్స్ అడుగుతుండు. వాడు బట్ట పెట్టుకొని బురకమంటే 4 మీటర్లు ఎట్లా దుంకుతారండి? ఇది గవర్నమెంట్ కనీసం 3 ఈవెంట్లో ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు లాంగ్ జంప్ అయిపోయిన తర్వాత షార్ట్ మీట్కి కొంతమంది తీసుకోలేకపోలే. కాబట్టి 800 మీటర్ 1600 మీటర్ దునికి కొట్టిన అభ్యర్థులకి మెయిన్కి అవకాశం ఇవ్వాలనే మా ప్రధాన డిమాండ్ అయితే ఏదో ఉందో గవర్నమెంట్ నిర్వహిస్తుందని గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం అయితే మాకుంటే ఉందని మేము భావిస్తున్నాం. ఎట్లా అంటే ఆల్రెడీ మీరు మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత కొంతమంది వెళ్ళారు, కొంతమంది కూర్చున్నారు. మరి ఎప్పటి వరకు కూర్చుంటారు ఇక్కడ? ఈ మొత్తం గవర్నమెంట్ ఏదో ఒకటి మా సమస్య గురించి పరిష్కరించే వరకు మేము ఇక్కడనే కూర్చుంటాం. ఇక్కడ నుంచి కదలం కూడా కదలం. ఎందుకంటే ఇప్పటి నుంచి దాదాపు 20 రోజుల నుంచి అనేక రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎవరు కూడా సరిగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మళ్ళీ మాకు మెయిన్స్కు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసిండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్ని రోజులని మేము తిరుగుతాం? నేను దగ్గర కామారెడ్డి నుంచి వచ్చిన. ఇప్పుడు కామారెడ్డి నుంచి పొద్దున్న 5 గంటలకు లేచి 120 కిలోమీటర్ జర్నీ చేసి వచ్చాను. నా బాధ కూడా లాంగ్ జంప్ పోయినది. కాబట్టి మాకు ఏదైనా ఒక 3 ఈవెంట్స్లో మెయిన్స్కి అవకాశం, రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్కి అవకాశం కల్పించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ కాదు, మా ప్రత్యేక కోరిక ఇది. ప్లీజ్ రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఇది తెలిసేలా మాకు న్యాయం చేసేటట్టు చెప్పండి. అంటే ఇక్కడ చాలా మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి చాలా మంది అభ్యర్థులు వచ్చారు. వీళ్ళందరూ కూడా రన్నింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రన్నింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా ఏదైతే మెయిన్స్ ఉంటుందో దానికి వీళ్ళు మెయిన్స్కి వీళ్ళని ఏదైతే ఉంటారో వాళ్ళ మెయిన్స్ కూడా వీళ్ళను అర్హత ఉండే విధంగా చూడాలని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారు. ఇక కొంతమంది బయటికి వెళ్ళినప్పటికీ చాలా మంది కూడా ఇక్కడే కూర్చున్నారు. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు అయితే మేము కదలమని చెప్పేసి అంటున్నారు. వీళ్ళతో పాటు కొంతమంది రాజకీయ నేతలు తర్వాత మరికొంతమంది కూడా వీళ్ళకు మద్దతుగా ఇక్కడ కూర్చున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. చెప్పండి, అంటే వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఇది రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వచ్చిన కానీ గందరగోళమే. ఎక్కడ లేని నెగిటివ్ మార్కులు పెట్టారు. రిజర్వేషన్ భారత రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తే రిజర్వేషన్ ద్వారా మేము సాధించుకున్నాము. దాని తర్వాత లాంగ్ జంప్ అని పెట్టి 3.8 మీటర్లు ఉంటే 4 మీటర్లు పెట్టారు. 5.6 మీటర్లు ఉంటే షార్ట్ పుట్ 6 మీటర్లు పెట్టారు. 800 రన్నింగ్ని 1600 మీటర్లు పెట్టారు. 7 క్వశ్చన్లు కలపమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందన లేదు. తప్పుడు క్వశ్చన్లు ఇచ్చారు. 1 కాదు 2 కాదు 200 క్వశ్చన్ల పేపర్లో 20 క్వశ్చన్లు తప్పించినటువంటి అది ఒకటి బోర్డేనా చెప్పండి? 20 క్వశ్చన్లు తప్పించినప్పుడు మేము తప్పు చేస్తే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. మరి మీరు తప్పుడు క్వశ్చన్లు ఇచ్చారు, మీ మీద ఎందుకు కేసు పెట్టొద్దు చెప్పండి? ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు ఉన్నటువంటి పరీక్ష ఫీజుని 800 రూపాయలు వసూలు చేసిరు, 1000 రూపాయలు వసూలు చేసిరు. విద్యార్థుల కాడ, పేద విద్యార్థుల కాడ గవర్నమెంట్ వసూలు చేసిన కోట్లు 150 కోట్లు వసూలు చేసింది వాళ్ళ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అనేది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించాలని అవసరం ఉంటే విద్యార్థుల పైసలతోనే రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం కూడా నిర్వహిస్తుంది. ఇది అన్నింటిలో అన్యాయమండి, ఒకటి కాదండి. పోలీస్ డిపార్ట్మెంట్లలో ప్రతిది నోటిఫికేషన్ వచ్చిన కాంచి ప్రతి RFID అనే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. 2015 ఎగ్జామ్ రాసిండు, 2018 ఎగ్జామ్ రాసిండు, 2022లో ఐటీ వస్తలేదు. కొంతమంది ఆల్రెడీ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ SI ఎగ్జామ్ రాద్దామని పోతే వాడికి ఐటీ వస్తలేదు. అంటే 2000 అంతకుముందు వాళ్ళు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినాక ఐటీ ఎందుకు రాదు? మళ్ళీ RFID ఎట్లుంటుందంటే ఒకసారి 167.2 చూపిస్తుంది, ఇంకోసారి 166 చూపిస్తుంది, 166 చూపిస్తుంది, ఒకసారి 167.3 చూపిస్తుంది. RFID అని టెక్నాలజీ ఉంటే ఒకటే చూపెట్టాలి. కానీ 4 సార్లు కొలతలు తీస్తే 4 సార్లు లెక్కలు తేడా వచ్చినప్పుడు మరి RFID పనిచేస్తున్నట్టా లేదా? పనిచేస్తుందా? పనిచేయడం లేదు. RFID ద్వారా కూడా కనీసంగా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా 1000 మంది వరకు ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయ్యారు. లాంగ్ జంప్ కారణంగా 100 మంది కాలు కొట్టుకున్నారు. ఉద్యోగం రావాలని ప్రయత్నం చేయాలి కానీ కాలు కొట్టడం ఏంది? వాడిని హ్యాండిక్యాప్డ్ చేస్తున్నారు, వాడి జీవితంలో పనిచేయ కూడా చేస్తున్నారు.
సో ఇది మొత్తానికైతే ఇప్పటివరకు అయితే వీళ్ళందరూ కూడా తమ డిమాండ్స్ కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము. సో అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఇప్పటికే ఈ మెయిన్స్ సంబంధించిన డేట్స్ కూడా ప్రకటించారు కాబట్టి వీళ్ళందరూ తొందరలో ఈ అభ్యర్థులందరూ కూడా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలా, దానిపైన ఏదో ఒక హామీ ఇచ్చేంత వరకు అయితే ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ యాదగిరి. ఇక కామారెడ్డి రైతులతో ఎస్పీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చెప్పారు గాంధీ మార్గంలో మీరు రిప్రజెంటేషన్ ఇస్తారండి, సాగిచ్చేద్దాం, తర్వాత మీ సమస్య కూడా శాంతియుతంగా పరిష్కారం కూడా మార్గం ఉంది. ఎస్పీ గారు శుతిమెత్తగా సున్నితంగా మనందరికీ ధమ్కి ఇచ్చిపోతా ఉన్నారు. ఫోర్స్ తీసుకురావడం దయించి ఎస్పీ గారు ఫోర్స్ తీసుకురావడం, మిమ్మల్ని ఎత్తుకపోవడం నాకు పెద్ద కష్టం కాదని చెప్తూనే ఎస్పీ గారు చాలా గౌరవప్రదంగా మనల్ని గాంధీ మార్గంలో ధర్నా చేసుకోమన్నారు. వారి మాటను మేము తూచా తప్పకుండా చట్టాలు చేసేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మీ మాటను గౌరవిస్తాం సార్. మాకెవరు వ్యక్తిగతంగా శత్రువులు లేరు. జిల్లా ఎస్పీ గారు వస్తే మనం ఎంత సాదరపూర్వకంగా స్వాగతించి లైన్ లో పిలిచి గన్మెన్లు కూడా అవసరం లేదు, మేము కాపాడుకుంటాం మా ఎస్పీ గారిని ఎట్లయితే మాట ఇచ్చినామో ఒక్కరు కూడా కూర్చున్న కాడికి వెళ్ళి ఎవరు సార్, మీ కలెక్టర్ గారు మీరు ఇద్దరు రండి దరఖాస్తు తీసుకొని పోండి. మీరు ఒక మాట అడిగారు, ఎస్పీ గారు ఒక మాట అడిగారు, దయించి ఎవరు అల్లరి చేయొద్దమ్మా ప్లీజ్, మన చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వాళ్ళం. ఎస్పీ గారు ఒక మాట అడిగిండ్రు, ఇట్లా రోడ్ల మీద ఎప్పుడన్నా దరఖాస్తులు తీసుకున్నారా అని. ఎస్పీ గారు నేను 2001 నుంచి రోడ్డు మీద ఉన్నా, మీలాంటి గౌరవ ఎస్పీలను ఒక 100 మంది ఎస్పీలని కలిసినాను. తెలంగాణ ఉద్యమంలో మేము ఏడికి పిలిస్తే ఆడికి వచ్చిర్రు, గేట్ కాడికి పిలిస్తే గేట్ కాడికి వచ్చిర్రు, రోడ్డు మధ్యలోకి పిలిస్తే రోడ్డు మీద మధ్యలోకి వచ్చిర్రు. ప్రజల అభిప్రాయాల్ని అధికారులు గౌరవించారు. ఎస్పీ గారు ఈ రసం ఏమైనా అన్నావా, మిమ్మల్ని ఏమైనా అన్నారా మా వాళ్ళు? ఒక్కరైనా ఎస్పీ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? మీ మాటను అందరూ గౌరవిస్తున్నారు కదా. మీకోసం 260 నుంచి యాక్సిడెంట్స్ 200 తీసుకొచ్చినాం. లాస్ట్ ఇయర్ 25 కన్విక్షన్స్ కూడా తప్పు చేసిన వల్ల కన్విక్షన్స్ మేము 24/7 365 రోజులు ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వచ్చి చెత్త పోయేటోళ్ళం కాదు. మేము నిరంతరం రోడ్ల మీద ఉంటాం, నైట్ పెట్రోలింగ్ చేస్తాం, మీకోసం పనిచేస్తాం. మీకు నిజంగా కూడా ఈ జిల్లా ఎస్పీ మీద పోలీస్ యంత్రాంగం మీద గౌరవం ఉంటే మీరు ఎంచుకున్న వాళ్ళు రండి, వచ్చి రిప్రజెంటేషన్ చేయండి. భద్రత ఇక్కడ సైలెంట్ ఉంది, విపరీతమైన సైలెంట్ ఉంటుంది, ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాష్రూమ్స్ ఉండవు, జనం కూడా ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. మీరు విఘ్నత ప్రదర్శించి మీరు ఇచ్చిన పర్పస్ అయిపోయింది, దమనం చేసుకోవడం చూసినారు అయిపోయింది, మీరు ఏమనుకున్నారో అది అయిపోయింది. ఇంకా మీరు ఇవ్వవలసింది మాత్రము మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం న్యాయం. ఇక మీ ఇష్టం, ఎందుకంటే ధమ్కి అంటున్నారు సారు. నేను ధమ్కి ఇచ్చేది కాక ఉంటే, ఒకవేళ అట్లాంటిదే ఉంటే సారు హైదరాబాద్ లో అరెస్ట్ అయిపోయాడు. ఒకటే చెప్తున్నాను మీకు, చేయలేదు కదా. రవీంద్ర రెడ్డి సార్ ఎక్కడ ఉంటారో మాకు తెలుసు, ఆయన బండి నెంబర్ తెలుసు, రఘునందన్ సార్ బండి నెంబర్ తెలుసు, ఎక్కడ ఉంటారో తెలుసు, అక్కడ సుభాష్ రెడ్డి గారు తెలుసు, అందరూ తెలుసు. మేము వాళ్ళని ఎవరిని కూడా అంటే మేము శాంతియుతంగా తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉంటే మీరు అది మమ్మల్ని తక్కువగా అనుకుంటున్నారు, అది న్యాయం కాదు. విఘ్నత ప్రదర్శించండి, మీరు రిప్రజెంటేషన్ చేయండి. రిప్రజెంటేషన్ ఇచ్చి దయచేసి ఇప్పటికే చలి ఉన్నది బాగా, అనవసరంగా చాలా ఇబ్బందులు గురవుతారు, ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. దయచేసి మీకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంటే రిప్రజెంటేషన్ చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే మీరు మమ్మల్ని గౌరవించకపోయినా మేమైతే మా వృత్తి కరెక్ట్గా నిర్వహిస్తాం. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. మన జిల్లాలో మనకు చాలా శాంతియుతమైన జిల్లా, చాలా అద్భుతంగా ఉంది, అన్ని జిల్లాల కంటే మంచి పేరు ఉంది. లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేదు. మీరు ఇయర్ స్టార్టింగ్ ఇట్లా మా వాళ్ళ పట్ల చాలా మంది రికార్డు ఉంది, ఆడియోస్ కూడా ఉన్నాయి, చాలా దురుసుగా ప్రవర్తించినారు, అది కరెక్ట్ కాదు. మనం రెచ్చగొట్టుకుంటే ఏమవుతుంది, మీరు ఎవరు ఆవేశానికి వస్తారు, హింసకు పాల్పడతారు, ఆ తర్వాత పరిణామాలు మంచిగా ఉంటాయి. మరి బెదిరిస్తున్నట్లు సార్, నేను బెదిరించట్లేదు, కాన్సిక్వెన్సెస్ తెలియజేయడం వేరు, పరిణామాలు ఎట్లుంటే చెప్పడం వేరు, భయపెట్టడం వేరు. భయపెట్టడం అంటే అది నేను చేయట్లేదు, అట్లా చేస్తే నీకు చైతన్యం ఉండేది.
విజ్ఞత ఇచ్చినారో మీరు విజ్ఞత ప్రదర్శించాలి. అది నేను ఇప్పుడు టీవీలో చూసినాను, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. సరే, మీకు తెలిసిన విషయాలు వేరే ఉండొచ్చు, మీ లీడర్లకు కొంచెం ఎక్కువ విషయాలు తెలిసి ఉండొచ్చు, నేను కాదంటలేదు. అది ఇప్పుడు మనం టీవీలో చూసినాము, తర్వాత నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాను. అది ఓన్లీ ముసాయిదా అంటే ఒక ప్లాన్, అది అప్రూవ్ కాలేదు. అది అప్రూవ్ కావాలంటే మళ్ళీ కౌన్సిల్లో తీర్మానం కావాలి, అవన్నీ అయిన తర్వాత అవుతుంది. ఈ లోపల మీరు ఒక మంచి అవకాశం ఉంది రిప్రజెంటేషన్ ఇవ్వడం. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు నేను తీసుకుపోతాను. ఒక 5 పెద్దవాళ్ళు ఇచ్చవచ్చిన ఓకే. మీరు చెప్పేదాన్ని నేను చెప్తున్నాను, ఎందుకంటే అది పద్ధతి. అది మనం గుంపుగా ఉండి లొల్లి చేసి అట్లా చేస్తే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఎంత రెచ్చగొడుతున్నా కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం, అది పద్ధతి కాదు. అది మీరు ఆలోచించుకోండి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నాకు నిమిషంలో పని, ఒకవేళ నేను ఇందా చెప్పినారు, నేను మెసేజ్ ఇస్తే ఫోర్స్ వస్తుంది, కానీ మీతోటి మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, మీరే మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే అధికారులతో చాలా పద్ధతిగా ఉండాలి. అందరూ కూడా మీరు ఉదయం నుంచి చూస్తున్నాము గేట్ క్రాస్ చేయడం. ఇంతవరకు ఏదన్నా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గేట్లు వచ్చి పాల్గొట్టించారా? చెప్పండి మీరు. న్యాయం కావాలి. ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, లా మేకర్స్ వాళ్ళు ఎక్కడ చెప్పండి. ఆయన అడగండి సార్, రిప్రజెంటేషన్ ఏం తగ్గిస్తారు? మీరు 5 ఒక 10 మంది రండి, ఇంకో రిప్రజెంటేషన్. ఎవరి మీద కోపం లేదు. ఒకవేళ మేము కోపం చేయడం మా ఇష్టం కూడా కాదు. 5,000 మంది ఉన్నారు. ఉదయం నుంచి రైతులు మీరు 6 నెలలు కష్టపడతారు, ధాన్యం పండిస్తారు, దేశం మీద అన్నం పెడతారు, కానీ మీరు ఇట్లా చెడుగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, తప్పు ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడం, అది పదవి కాదండి. ఎందుకంటే నేను మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను, మాట్లాడడంతో పని కాదు. మీ పని కావాలి. మీ పని కావాలంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఇంతమంది తెలిసిపోయింది ఆల్రెడీ. వీళ్ళందరూ ఉదయం నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇది ప్రజలలో నిరసన ఉందనే చూస్తున్నారు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ ఒకసారి చూస్తారు. కానీ ఇక్కడ కూర్చొని మేము బల ప్రదర్శన చేస్తాము, మేము మమ్మల్ని దొక్కుతాం, మిమ్మల్ని దొక్కుతాం, గేట్ క్రాస్ చేస్తాం, అట్లా తప్పండి. మీదే ఎవరితో సొంతంగా వెళ్ళిపోతాను. నాకు అయ్యేదేం లేదు. ఒకటి, మనం ఎక్కడ నిల్చుంటే అక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఎవరు తీసుకోరండి, దాంట్లో ప్రొసీజర్ ఉంది. మీరు రిప్రజెంటేషన్ తీసుకొని పోతే తీసుకుంటారు అక్కడ, అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం. తర్వాత మీరు దీంతో ఏదో అవుతుంది, ఇట్లేమో చేస్తాం, అట్లేమో చేస్తాం, మేము ఎక్కువ ఉన్నాము, అది కొడతాం, ఇది ఎవరు మీరు వచ్చినా ఇరిగిపోతాయి అవి. మీరు ఎంచుకున్న వాళ్ళ మీదనే ప్రజలు చెప్పారు. గాంధేయ మార్గంలో మీరు రిప్రజెంటేషన్ తీసుకురండి, సాగిచ్చేద్దాం. తర్వాత మీ సమస్య కూడా శాంతియుతంగా పరిష్కారం కూడా మార్గం ఉంది. శుతిమెత్తగా సున్నితంగా మనందరికీ ధమ్కి ఇచ్చిపోతా ఉన్నారు. ఫోర్స్ తీసుకురావడం దయించి ఎస్పీ గారు, ఫోర్స్ తీసుకురావడం, మిమ్మల్ని ఎత్తుకుపోవడం నాకు పెద్ద కష్టం కాదని చెప్తూనే ఎస్పీ గారు చాలా గౌరవప్రదంగా మనల్ని గాంధేయ మార్గంలో ధర్నా చేసుకోమన్నారు. వారి మాటను మేము తూచా తప్పకుండా చట్టాలు చేసేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మేము మాటను గౌరవిస్తాం సార్. మాకు ఎవరు వ్యక్తిగతంగా శత్రువులు లేరు.
కామారెడ్డి రైతులతో ఎస్పీ మాట్లాడుతున్నారు. మరోసారి కూడా చర్చ జరిపేందుకు సిద్ధపడుతున్నారు. ఖచ్చితంగా రైతు ప్రతినిధులు వస్తే జిల్లా కలెక్టర్తో మాట్లాడిస్తున్నట్టు కలెక్టర్ మాత్రం ఆ కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించడం, రైతు సిద్ధంగా ఉన్నట్టు రాయబారం అయితే చూస్తారు. కానీ రైతుల నుంచి ఇంకా ఖచ్చితంగా రైతుల నుంచి కలెక్టర్ వచ్చి తమ ఆవేదన రైతులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కాక రైతులు ఒక 4 లీడర్స్ కలెక్టర్ కలిసేది ఉంటే మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే మన జిల్లా సంస్కృతి అయితే ఇది. సరే, మీకు వేరే అనుభవాలు ఉండొచ్చు. మీకు ఇక్కడ మాత్రమే ఇక్కడ దాకా వచ్చుడే ఇంతవరకు తక్కువ. మీరు ఇక్కడికి వచ్చి మీరు మీ రిప్రజెంటేషన్ ఇస్తే తెలుస్తుంది. కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. మీరే చెప్తున్నారు చాలా మర్యాదగా ఉన్నారు, రోజు కూడా మర్యాద ఉన్నాం అందరం. మీ మర్యాద, మా మర్యాద, జిల్లా మర్యాద కాపాడండి. మీరు అమాయక రైతుల్ని, అది ముసాయిలను పట్టుకొని మీరు వాళ్ళని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా తీర్మానం కాలేదని చెప్పారు. మీరు టీవీలో తీసుకోవచ్చు, అన్ని చదువుకోవచ్చు. ఎవరు మాట్లాడద్దు, రైతులు ఎవరు మాట్లాడద్దు. ఎస్పీ గారు చెప్తున్నారు, వినాలి దయచేసి. ఎవరు మాట్లాడొద్దమ్మా దయచేసి. రైతులు ఎవరు మాట్లాడొద్దు దయచేసి. ఎస్పీ గారు ఏదో సూచనలు ఇస్తా ఉన్నారు, వినండి దయచేసి. ఫోన్ వద్దు కదా నా ఛార్జింగ్ అయిపోతుంది బ్యాటరీ. ఎంత చెప్పిస్తారు ఎందుకు బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుంది. వేరే బ్యాటరీ చేంజ్ చేస్తాను. ఇక కామారెడ్డి నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, ప్రస్తుతం కామారెడ్డిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? రైతుల ఆందోళన కంటిన్యూ అవుతుంది. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉదయం నుంచి కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 6 గంటలు దాటిపోయింది. రైతులంతా కూడా రోడ్డుపైనే బైఠాయించినటువంటి నేపథ్యంలో రైతులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడితే గానీ తాము ఇక్కడ నుంచి కదలమైనటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. రైతులతో మాట్లాడారు. ఒక 10 మంది రైతులను లోపలికి అలో చేస్తాము, రిప్రజెంటేషన్ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ రైతులు ఒప్పుకోలేదు. కలెక్టర్ నే బయటకు రమ్మనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకోసమే రైతులంతా కూర్చున్నారు. అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడే కూర్చుంటామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో తమ భూములు, వందలాది ఎకరాల భూములు కోల్పోతున్నామని జిల్లా కలెక్టరే దీనికి సమాధానం చెప్పాలని అంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించామని, అయితే జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించామని, కానీ జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు స్పందించలేదని, ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా కూడా ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం నుంచి ఎట్లాంటి స్పందన అనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. అయితే ఈ రోజు జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యారు. ఆందోళన కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యం జిల్లా కలెక్టర్ ను కలిస్తే కానీ తాము ఆందోళన విరమించేది లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు కూడా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి, రైతులు 10 మంది రైతులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని మీరు చెప్పారు. రైతుల నుంచి స్పందన రాలేదు. ఎట్లా సార్ ఉదయం నుంచి కూడా ఆందోళన కంటిన్యూ అవుతుంది? అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందే. ఎట్లా సార్ వాళ్ళు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు, నైట్ అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది. వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా చట్ట వ్యతిరేకం అవుతుంది. అంతకంటే ఎక్కువ చెప్పడానికి లేదు.
మొత్తం మీద జిల్లా ఎస్పీ అయితే దీని మీద స్పందించారు. రైతులు ఒక 10 మంది రైతులు వెళ్లి కలండి జిల్లా కలెక్టర్ని కలవండి, తాము తీసుకెళ్తాము, తామే నేరుగా కలెక్టర్ని కల్పిస్తాము, మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం రైతులకు సూచించారు. కానీ రైతులు ఆ యొక్క ప్రపోజల్ ను తిరస్కరించారు. నేరుగా జిల్లా కలెక్టర్ని మాత్రమే కలుస్తామనేటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ దాదాపు 6 గంటలు అవుతుంది జిల్లా కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా రైతులంతా రోడ్లపైనే ఉన్నారు. ఇప్పుడు అర్ధరాత్రి అవుతుంది, రాత్రి సమయం అయింది. ఒకవైపు చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా రైతులు రాత్రి ఇక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్ కూడా తెప్పించుకున్నారు. రోడ్లపైనే పట్టాలేసారు. ఇక్కడే పడుకుంటాము, ఇక్కడే తింటామనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. కాగా చెప్పే కలెక్టర్ 6 గంటలైంది, కలెక్టర్ రాలేదు, ఎట్లా మరి? కలెక్టర్ వచ్చేంత వరకు మేము ఇక్కడ రైతులం ఇక్కడికి వెళ్ళేది లేదండి. ఖచ్చితంగా కలెక్టర్ దిగి రావాలండి. మా వినతి పత్రం తీసుకోవడానికి మేము చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. కానీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే మంత్రి కేటీఆర్ గారు కూడా స్పందన ఇచ్చారు దీనిపైన. అయినా సరే అధికారులు మాత్రం ఇక్కడికి మమ్మల్ని కలవడానికి, నేరు కలవడానికి, రానియడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, రఘునందన్ రెడ్డి గారు, మన సుభాష్ రెడ్డి గారు వచ్చారండి. వీళ్ళందరూ సంఘీభావం తెలుపుతున్నాం కూడా. కలెక్టర్ గారు వాళ్ళ ఉన్న క్యాంప్ ఆఫీస్ నుంచి ఇక్కడ కిందికి రావడానికి, గేట్ దగ్గర రానికి సుమారు 4-5 గంటల నుంచి ఇక్కడ మేము నిరవధిక ధర్నా నిర్వహిస్తున్నాము. ఇక్కడికి రానికి ఎందుకు సంకోచిస్తున్నారో మాకు అర్థం కావడం లేదండి. కానీ మాత్రం కలెక్టర్ గారు దిగొచ్చారు మాత్రం మేము ఇక్కడికి వెళ్ళి జరగమండి. ఖచ్చితంగా ఇది ఏ రాత్రి కానివ్వండి, మేము పూర్తి స్థాయిగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. టెంట్లు వేసుకున్నాము, కార్పెట్లు వేసుకున్నాము. మాకు భోజనాలు కూడా ఇక్కడనే వస్తున్నాయి. కాబట్టి మేము ఇక్కడే ఉంటామండి. ఖచ్చితంగా కలెక్టర్ గారు కలిసేంత మటుకు మేము మాత్రం ఇక్కడికి వెళ్ళి వెళ్ళడం లేదండి. ఖచ్చితంగా రైతులైతే ఆందోళన కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్న విజువల్స్ లో చాలా మంది మహిళలు ఉదయం నుంచి కూడా ఆందోళన పాల్గొన్నారు. వారంతా కూడా అలసిపోయారు, వయసులో చాలా పెద్దవారు. వారంతా కూడా చీకట్లోనే టెంట్ల కింద పడుకున్నటువంటి నేపథ్యము. మహిళా రైతులు కూడా ఉదయం నుంచి ఆందోళనలో ఉన్నారు కాబట్టి వారు కూడా అలసిపోయారు. మధ్యాహ్నం కూడా సకాలంలో ఎవరు భోజనం చేసినటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు దినమంతా ఎండలో ఆందోళన కొనసాగించారు. ఇప్పుడు చీకటి అవుతుంది, రాత్రి వేళ టెంట్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం నుంచి ఎట్లాంటి స్పందన రావట్లేదు. ఒక పెద్దమ్మ మాట్లాడుతుంది. అమ్మా ఏమైంది? 6 గంటలైంది, ఇంకా కలెక్టర్ 12 గంటలైనా తోలేసినట్లేడు కలెక్టర్. ఉన్న భూములు పోతాయి. ఒక భూమి మీద శాత చేసి పిల్లలు చదివిస్తే మేము ఆయనతో కొంటున్నాను బట్టి ఏదన్నా ఒకటి చచ్చి మాకు చెప్పేది ఏమవుతుంది? బండ కనీసం ఉంటుంది కానీ కలెక్టర్ క్షేమం లేదు. మరి ఏంటి, ఎట్లా బతుకుతాం మేము? ఇంత అప్పటి నుంచి ఇంత 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 పెద్దగా చేస్తాం మేము. భూమిలో కొంటే మీ భూములు సంపాదిస్తాం. ఇప్పుడు మా కొడుకులకు లేకుండా చేస్తాను బట్టి ఏదన్నా చెప్తే ఏమవుతుంది? ఎట్లా బతుకుతాము? కలెక్టర్ చేతులకి బతుకమంటారా? అసలు పని చేస్తామన్నా మాకు చేత కాదు. ఇప్పుడు రెక్కలేరినాయి. ఇప్పుడు ఎట్లా ఏడుకోమంటారు? 6 గంటలైంది, మధ్యాహ్నం నుంచి కూర్చున్నారు. కనీసం భోజనం చేసిండ్రా? మధ్యాహ్నం కాదు, మేము పొద్దుగల 10 గంటలకు వెళ్ళినాము. ఇంట్లోకి నుంచి చిన్న పిల్లలు నిడిసబెట్టి వెళ్ళినాము. బలరు ఉన్నాయి, దుడ్డలు ఉన్నాయి, ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరినీ దీన్ని ఇడిసబెట్టేసి వచ్చినాము. కలెక్టర్ రావాలంటే రాలేడు. మేము ఎందుకు ఏమనమని కూడా చెప్పినాము కదా కలెక్టర్కి. ఎందుకు వస్తలేడు? ఇట్లా మేము ఓకే పరీక్షిస్తుడు కానీ అయినా ఉన్నాము. అయినా ఇంకా ఇంత రాత్రి అయినా వస్తలేడు. దయచేసి వచ్చి మా వినతి పత్రం తీసుకోవాలని కోరుతున్నాము. తొందరగా రావాలి కలెక్టర్ అని కోరుతున్నాం. మేము ఏమనము, మా వినతి పత్రం తీసుకోవాలి. మా భూములు మాకు కావాలి. మా భూములు గుంజుకుంటే మేము ఎట్లా చలి పెడతలేదా? చలి పెట్టినా సరే మా భూములు మాకు లేదు. మేము ఎందుకు సార్ వచ్చి మాది ఉంటేనే మేము బతుకుతాము. బతికినా సరే సచ్చినా సరే కానీ మేము ఇక్కడనే ఉంటాము. కలెక్టర్ వచ్చి ఏదైనా ఒకటి నేర్చాలి, చెప్పాలి. కలెక్టర్ గారు కానీ వేసే ఎవరన్నా కానీ మా పిల్లల బతుకుదేరు. మేము తాత ముత్తాతలు సంపాదించిన భూమి 2 పంటలు పండించుకుంటాం. మేము దాని మీదే బతుకుతున్నాము. మా గచెట్లా కావాలి. మాకు ఏదైనా ఒకటి వచ్చి నిర్ణయం చెప్పాలి. మా భూములు మాకు ఖచ్చితంగా రావాలి. కలెక్టర్ తీరు పట్ల అయితే మహిళా రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఆయన రావట్లేదు, మా రిప్రజెంటేషన్ తీసుకోవట్లేదని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, కలెక్టర్ రావట్లేదు, ఎట్లా అమ్మా మరి? వచ్చేదాకుంటామండి. మా భూములు పోతున్నాయి, పిల్లలకి ఏం లేవు. 2 బిడ్డలే నాకు. వాళ్ళకేం ఆధీనం లేదు. నాకేం భర్త చనిపోయింది, 24 సంవత్సరాలు అయ్యే. ఎట్లా రావాలి కదా, అందరం కలిసి రప్పియాలి. ఏదైనా ఒకటి న్యాయం చేయాలి మాకు, అంతే సార్. ఇక నీది ఎన్ని ఎకరాల భూమి పోయింది? 2 ఎకరాలు సార్. మేము ఇంతకు ముందే మా ఊళ్ళో చక్కెరపేట పడితే అప్పుడు పోయింది. మళ్ళీ ఇప్పుడున్న 2 ఎకరాలు పోతే మేము ఎట్లా బతుకుతాము? సారు నువ్వు కేసీఆర్ సారు గెలవాలని మేము ధర్నాలు చేసినాము. అప్పుడు కూడా రోడ్ల బతుకమ్మ ఆడినాము, అన్ని చేసినాము. మా తెలంగాణ తెస్తున్నామని మురిసినాం, మాకు రైతు బంధు వేస్తున్నామని మురిసినాం. అయితే ఇప్పుడు బండికెళ్ళి విసుకబడుతుంది సారు. జర నీకు నమస్కారం. మా భూములు మాకు ఉంచు సారు. మాకు పిల్లలు ఉన్నారు. మా తాతమ్మ సంపాదించింది, మా అత్తమ్మ సంపాదించింది. ఇప్పుడు 60-70 లక్షలు పెట్టి మేము ఏం పని చేస్తే కొనుక్కుంటాం సారు బీగడ్ భూమి. జర మీకు నమస్కారం సారు. మేమేం తిడతలేము. మహిళల ఆందోళన అయితే
కంటిన్యూ అవుతుంది. రైతులు మాత్రం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేంత, ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోపక్క జిల్లా పోలీసులు ఈ యొక్క పరిస్థితిని చేజారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొంత రైతులకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఒక 10 మంది రైతులు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, నేరుగా కలెక్టర్ని కలవచ్చు, తాను తీసుకెళ్తాను, ఒక 10 మంది రైతులను మీరే ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి, ఆ 10 మందిని మేము తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని ఎస్పీ గారు చెప్తున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉదయం నుంచి మేము కలెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము, రోడ్డు పైన ఆందోళన కొనసాగిస్తున్నాము, కలెక్టర్ ఒక 2 నిమిషాల కోసం బయటకు వచ్చి తమ రిప్రజెంటేషన్ తీసుకుంటే తప్పేముందనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. కలెక్టర్ తీరు పట్ల అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మంత్రి కేటీఆర్ కూడా సమస్య పరిష్కరించడం చెప్తున్నప్పుడు కలెక్టర్ ఎందుకో రైతుల దగ్గరికి రావట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 30 రోజులుగా కూడా కలెక్టర్ యొక్క పరిస్థితి ఇట్లాగే ఉంది, ఆయన యొక్క బిహేవియర్ లో మార్పు లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సార్ చెప్పండి, కలెక్టర్ 6 గంటలు అవుతుంది, కలెక్టర్ గారు బయటకు రావట్లేదు, ఎట్లా సార్ ఇదంతా? ఇప్పుడు కలెక్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తామని అంటున్నారో రైతులు, కలెక్టర్ గారు బయటకు వస్తే ఇబ్బంది ఏముందని చెప్పి కలెక్టర్ గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ముసాయిదా ప్లాన్ అని ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినారో మరి ముసాయిదా ప్లాన్ అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసి కలెక్టర్ గారు బయటకు వచ్చి అందరి తరఫున అప్లికేషన్ తీసుకొని రిప్రజెంటేషన్ తీసుకొని గవర్నమెంట్ పంపించి దీని మీద చర్య తీసుకుంటామని చెప్తే ఇప్పుడే విరమిస్తామని చెప్తా ఉన్నారు కదా. లేదంటే అందరు రైతులను లోపల పంపించామని లోపల ఇచ్చేసి వెళ్తాం. రేపొద్దున ఏదైతే రైతు నిన్ను ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక రైతు నిండు ప్రాణం బలైంది, ఇండస్ట్రీ జోన్లో పెట్టి ఆ ₹1 కోటి ఉన్న భూమి 6 లక్షలకు తీసుకొని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు భూములు అమ్ముకుంటానికి ప్లాన్ చేస్తా ఉన్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కనుక ఇది దయచేసి చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీకి ఒక హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కావచ్చు, ఏదైతే ఇండస్ట్రీ జోన్లు అన్ని తీసేసి 8 గ్రామాల ప్రజలను రైతులను ఆదుకోవాలో రాని రోజుల్లో పెద్ద ఎత్తున పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున మొత్తం మీద రైతుల ఆందోళన అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు మాత్రం ఎవరు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేదని చెప్తున్నారు. కలెక్టర్ ఇక్కడికి రావాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు, రైతుల ఆందోళనలో పార్టిసిపేట్ అవుతున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఈ యొక్క ఆందోళనలో పార్టిసిపేట్ అవుతున్నారు. ముంపు ఏదైతే మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోతున్నటువంటి గ్రామాల రైతులు ఉన్నారో వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. దాదాపు వేలాది మంది రైతులు ప్రస్తుతం ఈ ఆందోళనలో ఉదయం నుంచి పార్టిసిపేట్ అవుతున్నారు. వీరంతా రోడ్లపైనే దాదాపు 6 గంటలుగా రోడ్లపైనే కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా జిల్లా కలెక్టర్ నుంచి ఎట్లాంటి స్పందన రావట్లేదు, జిల్లా యంత్రాంగ అధికార యంత్రాంగం నుంచి కూడా ఎట్లాంటి స్పందన రావట్లేదు. రైతులు ఒక 5 వచ్చి 5 లేదా 10 మంది లోపలికి రావాలని చెప్తున్నారు తప్పితే రైతుల దగ్గరికి కలెక్టర్ వచ్చేటువంటి ప్రసక్తి లేనటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. మరోపక్క కలెక్టర్ తమ దగ్గరికి రావాలి, తమ గోడు వినాలి, తమ రిప్రజెంటేషన్ తీసుకోవాలి, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదనేటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ రజనిక.
కామారెడ్డి కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా కొనసాగుతుంది. ఉదయం నుంచి కలెక్టరేట్ ముందు ధర్నా కొనసాగిస్తున్నారు రైతులు. కలెక్టర్ బయటకు వచ్చేదాకా కదిలేది లేదంటున్నారు. ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడారు కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి. 5 వచ్చి కలెక్టర్ను కలవాలని సూచించారు. కలెక్టర్ మీ దగ్గరకు రారని, మీరే కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని రైతులకు తెలిపారు. రైతులు ఖచ్చితంగా కలెక్టర్ను కలవాల్సిందేనన్నారు. రైతులు చేసేది ముమ్మాటికి చట్ట వ్యతిరేక పనేనన్నారు ఎస్పీ. తాను ధమ్కీ ఇచ్చేందుకు రాలేదని, తాను ధమ్కీ ఇచ్చేదుంటే రఘునందన్ హైదరాబాద్ లో ఉండేవారన్నారు ఎస్పీ. గాంధీ మార్గంలో రిప్రజెంటేషన్ చేయాలంటే మీరు అందరూ కూడా భగవంతుడు అంత విఘ్నత ఇచ్చినారు. మీరు విఘ్నత ప్రదర్శించాలి. అది నేను ఇప్పుడు టీవీలో చూసినాను, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. సరే, మీకు తెలిసిన విషయాలు వేరే ఉండొచ్చు, మీ లీడర్ కొంచెం ఎక్కువ విషయాలు తెలిసి ఉండొచ్చు, నేను కాదంటలేదు. అది ఇప్పుడు మనం టీవీలో చూసినాము. తర్వాత నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాను. అది ఓన్లీ ముసాయిదా అంటే ఒక ప్లాన్. అది అప్రూవ్ కాలేదు. అది అప్రూవ్ కావాలంటే మళ్ళీ కౌన్సిల్లో తీర్మానం కావాలి. అవన్నీ అయిన తర్వాత అవుతుంది. ఈ లోపల మీరు ఒక మంచి అవకాశం ఉంది రిప్రజెంటేషన్ ఇవ్వడం. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు నేను తీసుకుపోతాను. ఒక 5 పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చిన ఓకే. మీరు చెప్పేదాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే అది పద్ధతి. అది మనం గుంపుగా ఉండి లొల్లి చేసి అట్లా చేస్తే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఎంత రెచ్చగొడుతున్నా కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం. అది పద్ధతి కాదు. అది మీరు ఆలోచించుకోండి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నాకు నిమిషంలో పని. ఒకవేళ నేను ఇందా చెప్పినారు, నేను మెసేజ్ ఇస్తే ఫోర్స్ వస్తుంది, కానీ మీతోటి మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మీరే మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే అధికారులతో చాలా పద్ధతిగా ఉండాలి. అందరూ కూడా మీరు ఉదయం నుంచి చూస్తున్నాము గేట్ కాల్ చేయడం. ఇంతవరకు ఏదన్నా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గేట్లు వచ్చి పలకొట్టించారా? చెప్పండి మీరు. న్యాయం కావాలి. ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, లా మేకర్స్ వాళ్ళు ఎట్లా చెప్పండి. ఆయన అడగండి సార్. రిప్రజెంటేషన్ ఏం తెగిస్తారు? మీరు 5 ఒక 10 మంది రండి. ఇంకా రిప్రజెంటేషన్ ఎవరి మీద కోపం లేదు. ఒకవేళ ఫోన్ చేయడం మా ఇష్టం కాదు. 5,000 మంది ఉన్నారు. రైతులు మీరు 6 వారం కష్టపడతారు, ధాన్యం పండిస్తారు, దేశం మీద అన్నం పెడతారు. కానీ మీరు ఇట్లా చెడుగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, తప్పు ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడం అది పదవి కాదండి. ఎందుకంటే నేను మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. మాట్లాడడంతో పని కాదు. మీ పని కావాలి. మీ పని కావాలంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఇంతమంది తెలిసిపోయింది ఆల్రెడీ. వీళ్ళందరూ ఉదయం నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇది ప్రజలలో నిరసన ఉందనే చూస్తున్నారు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ ఆఫీసర్ చూస్తారు. కానీ ఇక్కడ కూర్చొని మేము బల ప్రదర్శన చేస్తాము, మేము మమ్మల్ని దొక్కుతాం, మిమ్మల్ని దొక్కుతాం, గేట్ క్రాస్ చేస్తాం, అట్లా తప్పండి. మీదే ఎవరితో సొంతంగా వెళ్ళిపోతాను. నాకు అయ్యేదేం లేదు. ఒకటి, మనం ఎక్కడ నిల్చుంటే అక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఎవరు తీసుకోరండి. దాంట్లో ప్రొసీజర్ ఉంది. మీరు రిప్రజెంటేషన్ తీసుకొని పోతే తీసుకుంటారు అక్కడ. అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని మీరు ఆలోచించుకోండి. మీ ఇష్టం. తర్వాత మీరు దీంతో ఏదో అవుతుంది, ఇట్లేమో చేస్తాం, అట్లేమో చేస్తాం, మేము ఎక్కువ ఉన్నాము, అది కొడతాం, ఇది మీరు వచ్చినా ఇరిగిపోతాయి అవి. మీరు ఎంచుకున్న వాళ్ళ మీదనే ప్రజలు అది పద్ధతి కాదు. దయచేసి చెప్పారు, గాంధీ మార్గంలో మీరు రిప్రజెంటేషన్ తీసుకురండి, సాగిచ్చేద్దాం. తర్వాత మీ సమస్య కూడా శాంతియుతంగా పరిష్కారం కూడా మార్గం ఉంది. ఎస్పీ గారు శుతిమెత్తగా సున్నితంగా మనందరికీ ధమ్కి ఇచ్చిపోతా ఉన్నారు. ఫోర్స్ తీసుకురావడం దయించి ఎస్పీ గారు ఫోర్స్ తీసుకురావడం, మిమ్మల్ని ఎత్తుకపోవడం నాకు పెద్ద కష్టం కాదని చెప్తూనే ఎస్పీ గారు చాలా గౌరవప్రదంగా మనల్ని గాంధీ మార్గంలో ధర్నా చేసుకోమన్నారు. వారి మాటను మేము తూచా తప్పకుండా చట్టాలు చేసేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మీ మాటను గౌరవిస్తాం సార్. మాకెవరు వ్యక్తిగతంగా శత్రువులు లేరు. వస్తే మనం ఎంత సాదరపూర్వకంగా స్వాగతించి లైన్ లో పిలిచి గన్మెన్లు కూడా అవసరం లేదు, మేము కాపాడుకుంటాం మా ఎస్పీ గారిని ఎట్లయితే మాట ఇచ్చినామో ఒక్కరు కూడా కూర్చున్న కాడికి వెళ్ళి ఎవరు సార్ మీ కలెక్టర్ గారు మీరు ఇద్దరు రండి దరఖాస్తు తీసుకొని పోండి. మీరు ఒక మాట అడిగారు, ఎస్పీ గారు ఒక మాట అడిగారు, దయించి ఎవరు అల్లరి చేయొద్దమ్మా ప్లీజ్. మనం చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వాళ్ళం. ఎస్పీ గారు ఒక మాట అడిగారు, ఇట్లా రోడ్ల మీద ఎప్పుడన్నా దరఖాస్తులు తీసుకున్నారా అని. ఎస్పీ గారు నేను 2001 నుంచి రోడ్డు మీద ఉన్నా.
మీలాంటి గౌరవ ఎస్పీలను ఒక 100 మంది ఎస్పీలని కలిసినాను. తెలంగాణ ఉద్యమంలో మేము ఏడికి పిలిస్తే ఆడికి వచ్చిర్రు, గేటు కాడికి పిలిస్తే గేటు కాడికి వచ్చిర్రు, రోడ్డు మధ్యలోకి పిలిస్తే రోడ్డు మధ్యలోకి వచ్చిర్రు. ప్రజల అభిప్రాయాల్ని అధికారులు గౌరవించారు. ఎస్పీ గారు మీరు వస్తే మేమైనా అన్నామా? మిమ్మల్ని ఏమైనా అన్నారా? మా వాళ్ళు ఒక్కరైనా ఎస్పీ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? మీ మాటను అందరూ గౌరవిస్తున్నారు కదా. మీకోసం 260 నుంచి యాక్సిడెంట్స్ 200 తీసుకొచ్చినాం. లాస్ట్ ఇయర్ 25 కన్విక్షన్స్ కూడా తప్పు చేసిన వాళ్ళ కన్విక్షన్స్ మేము 24/7 365 రోజులు ఏదో ఒక్కరోజు రోడ్డు మీదకి వచ్చి చెత్త పోయేటోళ్ళం కాదు. మేము మీరందరూ రోడ్ల మీద ఉంటాం, నైట్ పెట్రోలింగ్ చేస్తాం, మీకోసం పనిచేస్తాం. మీకు నిజంగా కూడా ఈ జిల్లా ఎస్పీ మీద పోలీస్ యంత్రాంగం మీద గౌరవం ఉంటే మీరు ఎంచుకున్న వాళ్ళు రండి, వచ్చి రిప్రజెంటేషన్ చేయండి. పద్ధతి ఇక్కడ సైలెంట్ ఉంది, విపరీతమైన సైలెంట్ ఉంటుంది, ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాష్రూమ్స్ ఉండవు, జనం కూడా ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. మీరు విఘ్నత ప్రదర్శించి మీరు ఇచ్చిన పర్పస్ అయిపోయింది, దమనం చేసుకోవడం చూసినారు అయిపోయింది. మీరు ఏమనుకున్నారో అది అయిపోయింది. ఇంకా మీరు తిరగవలసింది మాత్రము మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం న్యాయం. ఇక మీ ఇష్టం, ఎందుకంటే ధమ్కి అంటున్నారు సారు. నేను ధమ్కి ఇచ్చేది కాక ఉంటే, ఒకవేళ అట్లాంటిదే ఉంటే సారు హైదరాబాద్ లో అరెస్ట్ అయిపోయాడు. ఓపెన్ చెప్తున్నాను మీకు, చేయలేదు కదా. రవీంద్ర రెడ్డి సార్ ఎక్కడ ఉంటారో మాకు తెలుసు, ఆయన బండి నెంబర్ తెలుసు, రఘునందన్ సార్ బండి నెంబర్ తెలుసు, ఎక్కడ ఉంటారో తెలుసు, అక్కడ సుభాష్ రెడ్డి గారు తెలుసు, అందరూ తెలుసు. మేము వాళ్ళని ఎవరిని కూడా అంటే మేము శాంతియుతంగా తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉంటే మీరు అది మమ్మల్ని తక్కువగా అనుకుంటున్నారు. అది న్యాయం కాదు, విఘ్నత ప్రదర్శించండి. మీరు రిప్రజెంటేషన్ చేయండి. రిప్రజెంటేషన్ ఇచ్చి దయచేసి ఇప్పుడు చలి ఉన్నది బాగా, అనవసరంగా చాలా ఇబ్బందులు పెరుగుతారు, ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. దయచేసి మీకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంటే రిప్రజెంటేషన్ చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే మీరు మమ్మల్ని గౌరవించకపోయినా మేమైతే మా వృత్తి కరెక్ట్గా నిర్వహిస్తాం. కామారెడ్డి కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా కొనసాగుతుంది. ఉదయం నుంచి కలెక్టరేట్ ముందు ధర్నా కొనసాగిస్తున్నారు రైతులు. కలెక్టర్ బయటకు వచ్చేదాకా కదిలేది లేదంటున్నారు. ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడారు కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి. 5 వచ్చి కలెక్టర్ను కలవాలని సూచించారు. కలెక్టర్ మీ దగ్గరకు రారని, మీరే కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని రైతులకు తెలిపారు. రైతులు ఖచ్చితంగా కలెక్టర్ను కలవాల్సిందేనన్నారు. రైతులు చేసేది ముమ్మాటికి చట్ట వ్యతిరేక పనేనన్నారు ఎస్పీ. తాను ధమ్కీ ఇచ్చేందుకు రాలేదని, తాను ధమ్కీ ఇచ్చేదుంటే రఘునందన్ హైదరాబాద్ లో ఉండేవారన్నారు ఎస్పీ. తాను తలుచుకుంటే నిమిషంలో మిమ్మల్ని తీసేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ శ్రీనివాసరెడ్డి. ఇక కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ లైవ్ లో అందిస్తారు. రజనీకాంత్, ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ కలెక్టరేట్ ముందు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? రైతుల ఆందోళన కంటిన్యూ అవుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కూడా రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న ఉదయం వేళలో అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి రాములైనటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి పట్టణానికి కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్ లో కామారెడ్డిలో విలీనం అయినటువంటి దాదాపు 7 గ్రామాలకు సంబంధించినటువంటి 1180 ఎకరాల భూమి మాస్టర్ ప్లాన్ లో పోయింది. మాస్టర్ ప్లాన్ లో ఆ 1180 ఎకరాల భూమిని గ్రీన్ జోన్ లో కొంత, ఇండస్ట్రియల్ జోన్ లో కొంత పొందుపరిచారు. అట్లా పొందుపరిచినటువంటి అంశాలతో ఒక ముసాయిదా బిల్లును తయారు చేశారు. ఆ ముసాయిదా బిల్లును మున్సిపాలిటీలో ఆమోదం కోసం ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఈ యొక్క ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్నారు. గత నెల రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే నిన్న రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆందోళన మరింత తీవ్రతరమైంది. నిన్నటి నుంచి కూడా రైతులు రోడ్ ఎక్కారు. ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ విలీన గ్రామాలు 7 గ్రామాలతో పాటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు, బాధిత రైతులు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క ఆందోళనలో ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఉదయం అంతా కామారెడ్డి పట్టణంలో పెద్ద ర్యాలీ తీశారు. ఆ తర్వాత కలెక్టర్ కలిసేందుకు వీరంతా కూడా కలెక్టరేట్ కు వచ్చారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా ఇక్కడికి వచ్చారు. దాదాపు 4000 మంది రైతులు కలెక్టరేట్ కు తరలి వచ్చారు. అయితే కలెక్టరేట్ లో రైతులను అడ్డుకోవడంతో, కలెక్టరేట్ లోపలికి పోకుండా పోలీసులు రైతులను ఆపడంతో వీరంతా కూడా రోడ్డు పైనే బైఠాయించారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. దాదాపు 6:30 గంటలు దాటింది. వీరంతా కూడా కలెక్టరేట్ ముందున్నటువంటి రోడ్డు పైన బైఠాయించున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు
కావచ్చు అంతా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యం. అయితే జిల్లా కలెక్టర్ నుంచి ఎట్లాంటి స్పందన రావట్లేదు. వీరి నుంచి రిప్రజెంటేషన్ తీసుకునేందుకు కలెక్టర్ను బయటకు రమ్మని వీరంతా కోరుతున్నారు, కానీ కలెక్టర్ బయటకు రావట్లేదు. అధికారులు ఒక 5-10 మంది రైతుల్ని లోపలికి పంపుతామని చెప్తున్నా కూడా రైతులంతా కూడా ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే చీకటి అయిపోయింది, రాత్రి సమయం వస్తుంది, అయినా కూడా రైతులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. చాలా మంది రైతులు ఇక్కడే ఈ చీకట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇక్కడే టెంట్ల కింద పడుకున్నారు. రైతులంతా కూడా రాత్రి సమయం కావస్తుంది, వీరంతా కూడా ఇక్కడే నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రంతా ఇక్కడే ఉంటామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆందోళన విరమించేది లేదని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను వింటే గానీ, తమ రిప్రజెంటేషన్ తీసుకుంటే గానీ తామంతా కూడా ఆందోళన విరమించే పరిస్థితి లేదని చెప్తున్నారు. రైతులంతా కూడా ఇక్కడే పడుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవైపు చలికాలము, రాత్రి సమయం అయింది, అయినా కూడా రైతులంతా ఇక్కడే పడుకుంటున్నారు. రైతులంతా కూడా ఇక్కడే ఉంటామంటున్నారు. జిల్లా కలెక్టర్ వస్తే గానీ తాము ఆందోళన విరమించేది లేదని చెప్తున్నారు. సో ఒక రైతున్నాడు మాట్లాడదాం. అన్న, ఇక్కడే పడుకున్నారు, రాత్రి అయింది, చల్లగా ఉంది వాతావరణం, ఎట్లా? ఏందన్నా ఏం చేస్తాం, ఇప్పుడు మా భూములు పోతున్నాయి, పంటలు పండించుకొని తినడానికి లేవు. ఇప్పుడు ఇప్పటిదాకా ఉండి ఇప్పటి నిజానికి పడిపోయినాం. ఇప్పుడు కూడా ఏం లేదు. ఇప్పటికన్నా మరి కలెక్టర్ గారు మాపై దయ చూసి అన్న అట్లా వస్తాడేమంటారు, అట్లా కూడా మేము తీసుకోవడానికి కూడా కలెక్టర్ గారు రావడం లేదు. ఇక మరి మేము చావడమా మరి బతకడం అనేది ఇక మాకే చూస్తున్నాం. మరి మా పిల్లలను కూడా పోషించుకోవాలని కూడా మా భూమి మాకు దక్కుతానన్నా మేము పోషించుకోగలుగుతాం. ఆ భూమి కూడా దక్కనప్పుడు ఇప్పుడు మేము కూడా బతికి కూడా లాభం లేకుండా అయిపోతుంది. అది మేము ఆ కలెక్టర్ గారికి నచ్చితే మాకు కూడా అదే సంతోషమే. అది మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఇది పైదాకా తీసుకెళ్లారని మేము కూడా కోరుచున్నాం. రైతులు ఆందోళన 6 గంటలు 7 గంటలుగా ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ బయటకు రావట్లేదు, ఎట్లా సార్, ఏం చేయబోతున్నారు? ఇప్పటి నుంచి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మేము రైతులను మా భూమి కోల్పోవద్దు వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చినాం కలెక్టర్ ఆఫీస్ ముందట. ఇప్పటికీ కలెక్టర్ స్పందించలేదు. ఇప్పటికీ బయటకు వచ్చి మేము ఇచ్చే మెమోరియల్ తీసుకోవడానికి కూడా ఆయన అస్సలేడు. ఎందుకు అస్సలేడు అనేది అర్థమైతలేదు. ఇప్పుడు పోలీసులు ఏమో అస్సడు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కలెక్టర్ స్పందిస్తలేడు. దీనికి ఎందుకు స్పందిస్తలేరు అనేది ఇంకా ఏం అర్థమైతలేదు. ఇంకా ఈ భూములు మాస్టర్ ప్లాన్ రద్దు చేసేదాకా ఈ రోజు నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినాము. నెల రోజులే స్టార్ట్ చేసి ఇప్పుడు స్పందిస్తలేడు. రాబోయే రోజుల్లో కలెక్టర్ రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము, పెద్ద ఎత్తున రాష్ట్రారోకాలు చేస్తాము. అన్ని విషయాలలో ముందుండి రైతులను ఐకమత్యం చేసి మా భూములు మేము కాపాడుకుంటామని మేము అనుకుంటున్నాం. చెప్పండి, రాత్రి అవుతుంది, ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు, ఎంతసేపు చేస్తారు? ఇట్లా మాకు ఓపిక వరకు మేము చేస్తాము. దీన్ని విరమించే ప్రసక్తే లేదు. కలెక్టర్ వచ్చే వరకు దాకా మేము ఇక్కడనే కూర్చుంటామని విస్మించి కూర్చుంటామని చెప్తున్నాం. ఎవరన్నా మీది? మాది టేకరాల గ్రామం అండి. మీ గ్రామంలో ఎన్ని ఎకరాల? మా టేకరాల్లో 150 ఎకరాలు, కనీసం 150 ఎకరాలు మరి పోతుందండి. 150 ఎకరాలు మరి పోతుంది. ఇండస్ట్రియల్ జోన్ లా పోతుంది, మరియు గ్రీన్ జోన్ లా గానీ బఫర్ జోన్ లా గానీ వెళ్ళిపోతుందండి. రైతులు అయితే ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఒకవైపు రాత్రి సమయం కావస్తుంది, అయినా కూడా రైతులు ఆందోళన విరమించే పరిస్థితి లేదని చెప్తున్నారు. రైతులంతా కూడా ఆందోళన కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్ లో మహిళలు కూడా చాలా ఓపికగా ఉదయం నుంచి వీరంతా ఆందోళనలో ఉన్నారు. ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చి రోడ్డు పైన బైఠాయించారు. పురుషులతో సమానంగా, రైతులతో సమానంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ఆందోళనలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఒకవైపు రాత్రి అయింది, అయినా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి కదలట్లేదు. ఇల్లు వదిలేసి వచ్చారు, పిల్లల్ని వదిలేసి వచ్చారు, కానీ వారంతా కూడా చాలా ఓపికగా ఈ యొక్క ఆందోళనలో కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు కూడా తమ ఆందోళన విరమించేది లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆందోళన అయితే కంటిన్యూ చేస్తాము, ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దిగి రావాల్సిందే. దాదాపు 6:30-7 గంటలుగా ఆందోళన చేస్తున్నాము, అయినా కూడా కలెక్టర్ రావట్లేదు, తమ రిప్రజెంటేషన్ తీసుకోవట్లేదు. కలెక్టర్ బయటకు వచ్చేంత వరకు కలెక్టర్ బయటకు రావాలి, మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడాలి, అంతేగాని మేము మాత్రం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. లేదా పంపితే అందరు రైతులందరినీ కూడా లోపల పంపండి, ఏదో 5గురినో 10 మందినో పంపుతామంటే కుదిరే పరిస్థితి లేనటువంటి మేము వెళ్లే పరిస్థితి లేనటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. ఖచ్చితంగా కలెక్టరే బయటకు రావాలి, మాతో మాట్లాడాలి, మా సమస్య వినాలి, అసలు మేము ఏం చెప్తున్నాము, మా సమస్యలు ఏంటి, కొత్త మాస్టర్ ప్లాన్ లో మాకున్నటువంటి ఇబ్బందులు ఏంటి మేము చెప్తాం, అది వినాలి, ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి విషయాన్ని వారంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ జిల్లా కలెక్టర్ వైపు నుంచి ఎట్లాంటి స్పందన రావట్లేదు. రైతులంతా కూడా ఇక్కడే కూర్చున్నారు. ముఖ్యంగా మహిళలు, మనం చూస్తున్న పెద్ద సంఖ్యలో మహిళలు ఉదయం నుంచి ఒక ఆందోళన ఉన్నారు.
వీరంతా కూడా రాత్రి సమయం అయింది, ఒకవైపు వాతావరణం చల్లగుంది, చలి పెడుతుంది, అయినా కూడా మహిళలంతా ఇక్కడే కూర్చున్నారు. తాము కూడా కలెక్టర్ వచ్చేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళలేదని చెప్తున్నారు. తమ భూములు కోల్పోతే తమ జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని చెప్తున్నారు. తమ విలువైనటువంటి భూములు ఇండస్ట్రియల్ జోన్ లో పడిపోవడం మూలంగా, గ్రీన్ జోన్ లో పడిపోవడం మూలంగా భూముల ధరలు తగ్గిపోతాయని, రేపు వాటిని కొనేందుకు కూడా ఎవరు ముందుకు రానటువంటి విషయాన్ని చెప్తున్నారు. తమ భూములే జీవనాధారం, అట్లాంటి భూముల్లో కోల్పోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయాన్ని కూడా రైతులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన అయితే కంటిన్యూ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించేది లేదు. జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు కూడా తాము ఆందోళన కంటిన్యూ చేస్తామనే విషయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు అయితే ఈ యొక్క ఆందోళన కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.